చేసుకున్నారు. సో అమ్మవారి దర్శనం ఎట్లా జరిగిందో తెలుసుకుందాం. ముందుగా బోనాల శుభాకాంక్షలు హేమ గారు. థ్యాంక్ యూ అమ్మ, మీకు కూడా హ్యాపీ బోనాలు. మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హ్యాపీ బోనాలు. ఇక్కడికి వచ్చినాం, అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాను. అరేంజ్మెంట్స్ ఓకే ఓవరాల్గా, బట్ ఇంకా కూడా తొందరగా భక్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని తొందరగా పంపిస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ చాలామంది పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడుతున్నారు లైఫ్లో, చిన్న పిల్లలు కూడా ఉండి అదే ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తొందరగా దర్శనానికి వాళ్ళని పంపించవలసిందిగా కోరుతున్నాం. కేటీఆర్ గారు వచ్చారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది. వారు ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం గురించే కోరుకుంటారు. సో ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కోరుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకెళ్ళినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బోనాలు కదా? లేదండి, ఇది నా సెకండ్ బోనాలు. సారీ, ఎట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు? సో మాకు ఎవ్రీ సికింద్రాబాద్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ మాకు ఉంటుంది మా ఏరియాలో. సో అప్పుడు బోనం తీసుకెళ్తాం మా ఇంటి దగ్గర. సో ఈ ఇయర్ అంటే ఈ ఫస్ట్ వీక్ సికింద్రాబాద్కి అయితే మేము వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారి ఇంట్లో భోజనం చేసుకొని సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తాం. సో అంటే మనం ఎప్పుడు దర్శనించుకున్నప్పుడు అమ్మవారు వేరు, ఈ రోజు ఎట్లా కనిపిస్తుంది? ఈ అమ్మవారికి ఈ రోజు రేపు అనేది లేదు, ఖచ్చితంగా అమ్మవారు చాలా నిండుగా ఉంటారు. అండ్ అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఈ రోజు చాలా ప్రత్యేక, ఎందుకంటే ఆషాఢ మాసంలో అమ్మవారు ఇక్కడ ఉంటుంది అన్న ఒక బాధనైతే మనకు తెలుసు. సో ఈ రోజు మనం దర్శనం చేసుకున్నాం అంటే ఎన్నో జన్మల పుణ్యం. సో అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి, ముఖ్యంగా మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫ్యామిలీతో వచ్చారు కదా, అమ్మవారిని ఏం కోరుకున్నారు? నేను అందరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, ముఖ్యంగా మా కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండి ఆయన హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను.